ఈ రెండిటి కాంబినేషన్‌తో కర్రీ అయితే ట్రై చేస్తాను అని అనుకోలేదు. బట్ వన్స్ ట్రై చేశాక నా ఒపీనియన్ అయితే మార్చుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా బాండీట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, ఆనియన్, టమాటో వేసుకొని నీట్‌గా మగ్గించుకొని దీన్నైతే చల్లారి పెట్టుకొని మిక్సీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీట్లో ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని షాజీరా, సోంపు అయితే వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే మసాలాలు కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇవంతా వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి మంచిగా కలుపుకున్నాక దాంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నాక తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ అలాగే అలసందలు మన 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరకు అయ్యేటప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి అండ్ అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హాట్ హాట్ చపాతీలోకి